నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి రోజు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొత్త సారథులు బాధ్యతలు తీసుకున్నారు. కొత్త అధ్యక్షులుగా తెలంగాణ నుంచి రామచంద్రరావు గారు, బీజేపీ నుంచి పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పెద్దలు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది కొంత ఉత్సాహంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ కోవలోనే మన విష్ణుకుమార్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే గారు పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మాట్లాడారు. ఆ మాటలు కొంతమందికి ఆశ్చర్యాన్ని, కొంతమందికి దీని వెనక నేపథ్యాన్ని కనుగొనే పనిలో పడ్డారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరికీ కూడా, ముందున్న నాయకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాధవ్ గారి రోలు చాలా క్లిష్టమైన రోల్ ఇప్పుడు ఉంటుంది. ఓకే, ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కనుక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇది కీలకమైనటువంటి వ్యాఖ్య. దీనికి ముందు ఇంకొకటి కూడా చేశారు. దాని ముందుకు వెళ్ళబోయే ముందు ఇది భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు లేదా తెలుసుకోవాలి అన్నట్టుగా విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో గెలవడానికి 164 సీట్లు దాదాపు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టడానికి సాధ్యమైందని అనుకోవాలా? బీజేపీ సాధించింది 10 సీట్లలో పోటీ చేస్తే 8 సీట్లు, తెలుగుదేశం పార్టీ 135 సీట్లు, జనసేన పార్టీ 21 సీట్లు సాధించాయి అసెంబ్లీ ఎన్నికల్లో. మరి భారతీయ జనతా పార్టీ కలవకపోయి ఉంటే వైసీపీ కేవలం 11 సీట్లు గెలిచింది. అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది కదా. భారతీయ జనతా పార్టీ కానీ కలవకపోయి ఉంటే అయినా గెలిచే వాళ్ళమేమో కదా అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనుకోవాలా? అనుకోవడానికి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఒకవేళ కలవకపోయినా గెలిచేవాళ్ళు, ఇదైతే వాస్తవం. ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండింది ఆంధ్రప్రదేశ్లో. కానీ భారతీయ జనతా పార్టీ గెలవకపోయి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి అని అంటే గెలిచే పరిస్థితి కాదా తెలుగుదేశం పార్టీ, జనసేన? లేకపోతే అచ్చంగా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గెలిచేవాడు భారతీయ జనతా పార్టీ గనక కలవకపోయి ఉంటే అని విష్ణుకుమార్ రాజు గారు చెప్పదలుచుకున్నారా అనేది అర్థం కాని పరిస్థితి అయింది. పోనీ భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల ఇంకేమన్నా జరిగిందా అనే కొత్త అనుమానాలకి తెరలేపారు కదా విష్ణుకుమార్ రాజు గారు. అయితే ఇక్కడ ఈయన భారతీయ జనతా పార్టీ కలవకపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని అంటున్నారు కదా. మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలవకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? దాదాపు 350 సీట్లు, 400 సీట్లు అమిత్ షా లెక్క చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఈసారి బీజేపీ అచ్చంగా గెలవబోయే సీట్లు. కానీ ఎన్ని గెలిచింది? 240. ఆ స్థాయిలోకి పడిపోయినప్పుడు డెఫినెట్గా ఎన్డీఏ పక్షాలు అవసరమైంది. ఆ ఎన్డీఏ పక్షాల్లో అతి కీలకమైనటువంటి కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీ అయింది. అలాగే రెండో కీలకమైనటువంటి భాగస్వామి నితీష్ కుమార్, జేడీయూ బీహార్ నుంచి అయింది. ఆయన 12 సీట్లతోటి, తెలుగుదేశం పార్టీ 16 సీట్లతోటి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలవకపోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉండేది? మ్యాజిక్ ఫిగర్ 173. ఎన్డీఏ పక్షాలన్నీ కలుపుకున్నా కానీ 165 సీట్లు మాత్రమే వస్తున్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబు కలవకపోయి ఉంటే. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడం వల్ల 28 సీట్లు పెరిగాయి. 193 సీట్లు ఎన్డీఏకి వచ్చాయి. ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ కూటమి నుంచి. ఒకవేళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కలవకపోయి ఉంటే ఎన్డీఏ పరిస్థితి ఏంటి కేంద్రంలో? ఇది కూడా ఎందుకో విష్ణుకుమార్ రాజు గారు పరిగణలోకి తీసుకోలేదేమో. మరి ఆయన ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఉత్సాహం కొంచెం ఎక్కువ ఎలా మాట్లాడారో తెలియదు. కానీ
కలవకపోయి ఉండి ఉంటే పరిస్థితి ఏంటి అన్నారు. మరి అక్కడ కలవకపోయి ఉండి ఉంటే సరే కాస్త ముందుకెళ్దాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఈ మాట ఎవరన్నారు? 80% వాళ్ళది, 15% వీళ్ళది, 5% మీది అని ఎవరన్నారో తెలియదు. కానీ విష్ణుకుమార్ రాజు గారు మాత్రం దిస్ ఈజ్ రెడిక్యులస్, ఏంది 5% అని మాట్లాడుతున్నారు. కాస్త ముందుకెళ్తే ఆ 5% మీద ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నారో చూద్దాం. It is ridiculous and I appeal all the leaders and నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. ఓకే, మాధవ్ గారికి ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు, ఈ 5% మల్టీఫోల్డ్ కింద తీసుకువెళ్ళాలి అని. సరే 5% 10%, 15% లేదా గెలిచే స్థాయిగా డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా పెంచుకోవాలని పర్సంటేజ్ని ప్రయత్నించడంలో తప్పులేదు. రాజకీయ పార్టీలు అవే చేస్తాయి. ఇప్పుడు పివిఎన్ మాధవ్ గారికి అదే టార్గెట్ని విష్ణుకుమార్ రాజు గారు ఇస్తూ ఉన్నారు. సరే, ఆ టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేస్తే రీచ్ అవ్వాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచించుకుంటుంది, అది వేరే విషయం. అయితే దిస్ ఈజ్ రెడిక్యులస్, 5% అంటా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు 80% పలానా, 15% పలానా, 5% మీరు అనేటువంటి మాట నేను ఎక్కడైతే వినలేదు. కానీ ఎందుకో విష్ణుకుమార్ రాజు గారు ఈ కొత్త చర్చకి తెరలేపారు. కానీ యాక్చువల్స్ ఒకసారి చూస్తే 1982లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటైంది. ఆ తర్వాత 84 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి కంటెస్ట్ చేశారు. అక్కడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 84 ఎన్నికల్లో వామపక్షాలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాయి. అప్పుడు గెలిచాయి 84 ఎపిసోడ్ తర్వాత. సో ఇక్కడ 84 నుంచి ఒకసారి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ ఎంత ఉంది భారతీయ జనతా పార్టీది అనే లెక్కలు ఒకసారి నేను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆ 84 ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా 2 సీట్లు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా హనుమకొండ సీటు, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. అది కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు. సరే, 84లో పొత్తులో ఉంది కాబట్టి అక్కడ పర్సంటేజ్ నాకు కనిపించలేదు. 89 నుంచి పర్సంటేజ్ ఉంది. 89 ఎన్నికల్లో పొత్తు లేదు. 1.78% భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటు శాతం. 94 ఎన్నికల్లో 3.89% భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 99 ఎన్నికల్లో పొత్తు ఉంది, 3.67% భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండోసారి ఎన్నికలకు వెళుతున్నప్పుడు 99లో 3.67% వచ్చింది. 2004 దొరకలేదు, భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చిందంటే ఉమ్మడిగా ఇచ్చారు. 2009లో పొత్తు లేదు, 2.84% భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటు శాతం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్, అప్పుడు పొత్తులో ఉంది తెలుగుదేశం పార్టీతోటి, 4.1%. అప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పొత్తులో వెళ్ళారు. సేమ్ ఇప్పుడున్న సంకీర్ణ పొత్తే అప్పుడు కూడా ఉంది 2014లో, 4.1%. 2019లో పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేశాయి జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ అందరూ ఒంటరిగా పోటీ చేశారు, 0.84%. ఇక 2024 ఇప్పుడు మళ్ళీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేశారు కూటమిగా, 2.83%. ఇక్కడ ఎక్కడా కూడా 1984 నుంచి 5% కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీకి ఓట్ షేర్ రాలేదు. ఒక్క 2014లో కూటమిలో మాత్రమే 4.1% వచ్చిందంటే అక్కడ మాత్రమే 4% బీజేపీకి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ వచ్చింది. అది కూడా మోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా అవుతుండగా, దేశం మొత్తం ఏం జరగబోతోంది అని చూస్తూ ఉండగా
దెన్ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 4.1% భారతీయ జనతా పార్టీకి ఓట్ షేర్ వచ్చింది. 1984 నుంచి 2024 వరకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విభజిత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 5% ఓట్ షేర్ లేదు. మరి 5% అంటే విష్ణుకుమార్ రాజు గారికి ఎందుకు అది రెడిక్యులస్గా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. డెఫినెట్గా మీరు పెరగాలి, మీరు రాజకీయ పార్టీగా మీరు పెంచుకోవడానికి, మిమ్మల్ని మీరు మీ ఓటు శాతం పెరిగి మీరు అధికారంలోకి రావడానికి డెఫినెట్గా కృషి చేయాలి. అది రాజకీయ పార్టీగా మీ బాధ్యత. కానీ ఇక్కడ ఎవరో అంటున్నారు అని విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయాన్ని ఒక కొత్త చర్చకి తెర మీదకు తీసుకొచ్చారు. 5% అంటున్నారని. అది కూడా రేపు రాబోయే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ స్థాయికి తగ్గట్టుగా, ఆ పర్సంటేజ్కి తగ్గట్టుగా 5%కి మించి మనం పదవులు తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో అని విష్ణుకుమార్ రాజు గారు పివిఎన్ మాధవ్ గారికి ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం వస్తున్న పర్సంటేజ్ మీద సంతృప్తిగా లేనట్టే కనపడుతుంది, ఇంకా ఎక్కువ కావాలన్నట్టు అడగడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ విష్ణుకుమార్ రాజు గారి మాటల్లో. అంటే ఇప్పటికే రాజ్యసభలో 4 ఖాళీ అయితే 2 బీజేపీ పార్టీకి వచ్చాయి, 2 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే 50% తీసుకుంది 4 ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో. మరి ఇంకా 5% ఎక్కడ భారతీయ జనతా పార్టీ? ఎందుకు మరి విష్ణుకుమార్ రాజు గారు 5% అంటున్నారు, మనం ఇంకా పెంచుకుంటూ పోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ తీసుకోవాలనే టార్గెట్కి వచ్చేశారు? దీని వెనక ఇంకేమన్నా మతలబు ఉందా అని చర్చ జరిగే అవకాశం ఉంది కదా. అలాంటి చర్చకి ఎందుకు విష్ణుకుమార్ రాజు గారు తావు ఇవ్వాలనుకున్నారో అర్థం కాదు. ముందు ఇంకా కాస్త ఏమన్నా బయటకు వస్తాయా చూడాల్సి ఉంది. అసలే కొంతమంది భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు వైసీపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఇంకాస్త భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అని ఉన్న చర్చ నేపథ్యంలో పివిఎన్ మాధవ్ గారు లాంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేశాయి. మాధవ్ గారికి ఇవ్వడం పట్ల శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. కానీ ఇప్పుడు మాధవ్ గారికి ఇచ్చి ఇలాంటి టార్గెట్ ఫిక్స్ చేయడం వల్ల మాధవ్ గారిని ఏమన్నా చిక్కుల్లో పడేసే ప్రయత్నమా ఇది అని కూడా ఒక కొత్త చర్చ వస్తుంది కదా. మరి ఆ చర్చకి ఎందుకు విష్ణుకుమార్ రాజు గారు అవకాశం ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ కామెడీగా ట్రోలర్స్ ఉంటారు. ప్రతి పార్టీకి సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళు పార్టీ వాళ్ళ లేకపోతే పార్టీ బయట వాళ్ళ సింపథైజర్సా తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళు కామెంట్స్, మీమ్స్ ఇవన్నీ చేసి వదులుతూ ఉంటారు కదా. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని బట్టి విష్ణుకుమార్ రాజు గారు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఎదగాలనుకోవడంలో తప్పులేదు, నేను అదే అంటున్నా. కానీ మీమర్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, నీ వైశాల్యం ఎంత, నీ చుట్టుకొలత ఎంత, నీ మాటలేంటి అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటే, ఈ మధ్యకాలంలో ఒక ట్రెండింగ్లో ఇంకో డైలాగ్ ఉంది, మీ ఓటు పర్సంటేజ్ పెరగాలంటే మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి రాజు గారు. అది యాక్చువల్గా ఇంకో వెర్షన్ ఉంది, కానీ ఇలా దాన్ని అన్వయించి కొంతమంది మీమర్స్, కొంతమంది ట్రోలర్స్ చేసే అవకాశం లేకపోలేదు. సో ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఈ కొత్త చర్చకి దారితీశారు. మరి భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంత ఓట్ షేర్ పెంచుకుంటుంది? 5%, 10%, 15%? ఎన్ని పదవులు తీసుకుంటుంది? ఇంకా మిగతా పక్షాలు మరి వాటికి అంగీకరిస్తాయా? స్థానిక సంస్థల్లో ఎలా షేర్ చేసుకోబోతా ఉన్నారు? ఇవన్నీ చూడాల్సి ఉంది. మరి పివిఎన్ మాధవ్ గారు విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చిన టార్గెట్ని ఎంత మేర రీచ్ అవుతారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.